ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ హైదరాబాద్. మీరు ఇప్పుడు కలిసి వర్క్ చేసి ఆల్మోస్ట్ 10 మంత్స్ 11 మంత్స్ మీరు వాట్ ఈస్ అంటే దగ్గర నుంచి చూసారు కాబట్టి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ పవన్ కళ్యాణ్ గారు? ఐ హావ్ నాట్ వర్క్ టుగెదర్ అండి, బట్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో కలిసి మేము క్యాంపెయిన్ చేసాము. దాని తర్వాత గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కూడా ఒక 5-6 సార్లు కలిసాం వేరియస్ ఒకేజన్స్ లో. ఇది వెరీ వార్మ్ అండి, వెరీ హ్యాపీ. సో ఆయన చాలా వార్మ్గా ఉంటారు, నేను ఐఎమ్ ఆల్సో వెరీ వార్మ్. సో వి ఎంజాయ్ ఈచ్ అదర్స్ ఇంటరాక్షన్. ఆయన ఐడియాస్ ఎజెండాస్ మీకు ఎలా అనిపిస్తాయి? అంటే మీరు కూడా యు ఆర్ ఆల్సో స్ట్రైట్ ఫార్వర్డ్. ఐఎమ్ ఐడియాలజికల్, ఆయన కూడా ఐడియాలజికల్. సో ఇట్స్ ఇన్స్పైరింగ్ టు సీ సచ్ పీపుల్. కంటిన్యూ కదా. ఇప్పుడు ఒకసారి సిస్టమ్ లో ఎంటర్ అయిన తర్వాత నాకేంటంటే ఐడియాలజికల్ గా ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తున్నారని దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఒక ఆఫీసర్ ఇన్ హిస్ డిపార్ట్మెంట్ వెనకాల ఉంటే మాట్లాడుతున్నాను ఆయనతో, ఏంటి మిమ్మల్ని ఎట్లా సెలెక్ట్ చేశారు మీ డిపార్ట్మెంట్ అని. ఆయన మమ్మల్ని నేను వెళ్ళి ఆయన అడగలేదండి, ఆయనే కనుక్కున్నాడు నేను మంచి ఆఫీసర్ అని. హీ ఇన్వైటెడ్ టు వర్క్ ఇన్ ద పేషీ ఆర్ సంథింగ్. సో దట్ ఈస్ ద సైన్ ఆఫ్ అ గుడ్ లీడర్. సో ఇప్పుడు మీరు బాస్ తీసుకోండి, పవన్ గారిని తీసుకోండి, లోకేష్ అని తీసుకోండి, యు ఆర్ డిఫైన్డ్ బై ద క్వాలిటీ ఆఫ్ పీపుల్ దట్ సరౌండ్ యూ. నీ చుట్టూ మంచి లీడర్స్, మంచి ఆఫీసర్స్, కేపబుల్ టీమ్ ఉంటే ఎక్కువ చేయగలుగుతాం మనం. సో ఇప్పుడు అది మనం ఏంటి అంటే గవర్నమెంట్ నడపాలంటే సమాజంలో అన్ని రకాల మనుషులు ఉంటారు, అందరితో డీల్ చేయగలగాలి. క్రికెట్ టీం లాగా నీకు అన్ని రోల్ ప్లే చేసే ప్లేయర్స్ ఉండాలి. నీకు ఒకటే రకమైన ప్లేయర్ ఉంటే కూడా మనం సక్సెస్ అవ్వం. మీరు అన్నట్లు అలాగే ప్రతి మనిషి డ్రివెన్ బై వన్ ఇమోషన్. ఒక ఇమోషన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఒక డామినేటింగ్ ఇమోషన్ ఉండొచ్చు, కానీ బై అండ్ లార్జ్ సక్సెస్ఫుల్ లీడర్ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. ఉట్టి ఒక దాని మీద పెడితే లీడర్షిప్ అనేది కష్టం అవుతుంది. బికాస్ యాజ్ అ లీడర్ మీరు ఒక 10,000-1,00,000 మందిని లీడ్ చేయాలంటే, వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అంటే వాళ్ళందరినీ మీరు క్యారీ చేయగలగాలి. ఋషికొండ ప్యాలెస్ అంటారా, వాళ్ళు సెక్రటేరియట్ అంటున్నారు, కొన్ని రోజులు అది టూరిజం కి అని అన్నారు. మీరు దానికి సౌత్ వే కూడా ఓపెన్ చేశారు రీసెంట్లీ. వాట్ ఈస్ ఇట్ గోయింగ్ టు బి? అంటే ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? దాన్ని ఏమైనా చేయగలరా, లేకపోతే 500 కోట్లు అనేది అక్కడే ఉండిపోతుందా? ఏంటి నెక్స్ట్? ఇట్స్ బిగ్ మిస్టరీ క్వశ్చన్ అండి. మేము కూడా ఆలోచిస్తున్నా ఏం చేయాలనేది. దేనికి సూటబుల్ అవుతుందో నేనైతే నా సొంత తెలుగుతో ఆలోచిస్తే నాకైతే ఆన్సర్ రావట్లేదు. ఎందుకంటే ఇచ్చినా అంత డబ్బులు వస్తాయా? అది 500 కోట్లు పెడితే మామూలుగా నాకు హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కూడా అవగాహన ఉంది. ఇవాళ ఖర్చులతో 500 కోట్లు ఖర్చు పెడితే మనకి ఒక 300-350 రూమ్ అద్భుతమైన 5-స్టార్ హోటల్ కట్టగలుగుతాం. 300 to 350 రూమ్, ఇంక్లూడింగ్ బ్యాంక్వెట్, కన్వెన్షన్ సెంటర్ అన్ని వస్తాయి దాంట్లో. వీళ్ళు అదే 500 కోట్లు పెట్టి ఒక 15 బెడ్రూమ్ కూడా లేని ప్యాలెస్ కట్టుకున్నారు. 500 కోట్లు ఎలా అయింది? అదే నాకు అర్థం అవ్వదు. ఇస్ ఇట్ ద టైల్స్? నో అసలు సరే అంత డబ్బులు ఖర్చు పెట్టారు, వెళ్ళి చూస్తే దాంట్లో పెద్ద టేస్ట్ కూడా ఉన్నట్టు నాకు అనిపించలే. నిజంగా 500 కోట్లు ఖర్చు పెడితే నిజంగా అక్కడ ఏదో ఇది యూరోపియన్ ప్యాలెస్ నిజంగా అట్లా ఉంటే అట్లీస్ట్ సరే ఏదో ఒక అద్భుతమైన అందం తీసుకొచ్చారు, డబ్బులు వేస్ట్ చేశారు అని అనడానికి ఉంటుంది. ప్యాలెస్ చూడడానికి ప్యాలెస్, కానీ లోపలికి వెళ్తే అందం నాకు అనిపించలే. అది నా పర్సనల్ ఒపీనియన్, కొందరికి అనిపించవచ్చు, నేను చెప్పలేను. నాకైతే ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు దాని మీద? అంటే నేను ఎవరో తెలిసిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళు దాంట్లో 50% తినేస్తే ఏముంది, చూపించడానికి ఒకటి, పెట్టింది ఇంకొకటి కదా. సో ఐ డోంట్ నో ఖర్చు నిజంగా ఆన్ పేపర్ అయితే 500 crores కదా. నిజంగా ఎంత ఖర్చు అయింది ఐ డోంట్ నో. మేబీ 200, మేబీ 250, ఐ డోంట్ నో. దాంట్లో ఎంత తిన్నారు, ఎవరు తిన్నారు కూడా ఐ కాంట్, అది ప్రాపర్ ఆడిట్ అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. బట్ బై అండ్ లార్జ్ ఐ ఫెల్ట్ అది ఎఫిషియెంట్ లేదు, ఎస్థెటిక్ గా ప్లీజింగ్ లేదు, అసలు ఫ్యూచర్ లో దానికి ఏం వాడడానికి కూడా లేదు. సో దానికి ఏదో కొంత ఇన్నోవేషన్ చేయాలి, అందరితో ఇంకా డిస్కస్ చేసుకుని చేయాలి. బట్ సంథింగ్ ఇఫ్ ఇట్ కెన్ హ్యాపెన్ గుడ్. ఎందుకు అలా డబ్బులు వేస్ట్ అవుతూ అలా ఉండడం? మ్యాటర్ కోర్టులో కూడా ఉంది. సో కోర్ట్ ఆల్సో హ్యాస్ టు టేక్ అ వ్యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.